గర్భానికి భోంచేయగా భోంచేయగా ముట్టుగుడ్డలు పురిటిగుడ్డలు పాలులోగిన బంగారు తొట్టిండ్లు పాలు దాపిన పాలాడి నాకు రీయంతా ఒకే కలరా రాత్రి అంతా వచ్చినది. అవునా? అయితే నీకు ఆడబిడ్డ పో. అంతేకాదు బాబు, ఎప్పుడైతే ఆ ఫలములు గర్భానికి భోంచేశారు నా కడుపులో ఎందుకు కదలాడనిట్లుంది బాబు. కడుపులోనా? అవునాయనా. అయ్యో, కొంప తీసి ఎలకలు దూరినాయి. పొట్ట బిడ్డ ఎలకలు నాకు ఏదాన్ని దూరేదే? ఏదన్నా దూరేదే? పండుకో అంటే ఇట్లా గొంతులో ఇట్లా దూరి వెళ్ళిపోయినాయి. అవన్నీ ఛానల్ లేకలు ఉంటాయి బాబు. అలా కాదు, ఎప్పుడైనా గర్భవతి ఎట్లా ఎట్లా అడగతాడు మొంట నా బట్ట. ఎట్లా నువ్వు గర్భవతి అయింది? నీ ట్రాన్స్జెండర్కి నా వచ్చులో నేను గర్భవతిని బాబా. ఏంటమ్మా నువ్వన్నీ అంటావు అన్ని మళ్ళా. ఇప్పుడు నాకు ఎన్ని మాసంలో తెలుసురా బాబు? ఎన్ని మాసాలు తల్లి? బాబు ముదుముగా వీనర బాబు, ముదుముగా వీనర బాబు, అద్దుగా వీనర బాబు, ఆరోగ్య మాసములు. అయి నీ మొగ్గు ముయ్య అక్కడ మల్లుకొని ఇక్కడ చూసే వాళ్ళకి ఓపర్ పొట్టు ఊదినట్లు ఊదేసినావు కదా నీ మొగ్గు ముయ్య. కాదు నాయనా, ఇప్పుడు నాకు 9 మాసాలండి. అయ్యా నా బిడ్డ బెదిలాడచ్చుడు. అయితే నీ చేతులు ఇరిపడి, నీ చేతుల్లో చెట్లు మలితే నీ ఇద్దరు బానే, నిన్ను దరపేసుకోవాలి. నీ బుర్రకు నామం చుట్ట, నీ ఒట్టికాలకు బట్ట చుట్ట, నీ కళ్ళ కాకులు పెరక, నీ ఎముకలు ఏర్పడితే, నీ తురకలు తురిపిత, మొండనా బట్ట, రండనా బట్ట, దాతనా బట్ట, జంగమనా బట్ట, ఎరికిల్లా బట్ట, యానాది నా బట్ట, బిడ్డ పునక ముందే అదముతారు ఇట్లా బుట్టల్లో నా బిడ్డ కూడా. అయ్యా నీ అమ్మ అందుకే నువ్వు తిట్టిందా? నేనేం పరప నీకు పుల్లకి ఆడుందని కూడా తెలిసిపోతుందా నీకు? మీకేమైనా మగనా బట్టలో అట్లా పైన దున్నుకొని పోతారు, పంట పెట్టి ఆడవాళ్ళకు మాకు తెలుస్తుంది. మీకేం పై దున్నుతాండమ్మా మేము? లోపలికి చెంచుతా అన్నాడు. మళ్ళీ ఎరసాలు దున్నమంటారా? పై బేవరసా మనిషి అన్నాక దిక్కుదేరి ఉండాల, భూమి అన్నాక బాగా దుక్కి చేయాల. అటువంటి దుక్కిలేకే ఎటువంటి విత్తనం వేసినా మలుస్తుంది. ఎప్పుడు నేను అట్లా కటింగ్ చేయించుకునేదా? చెప్పు కటింగ్ ఏముండయాడా? ఏమైనా పూకలే ఏ ఇమ్మ తలవాలని తింటా. కడుపు చేసేసాడు అయ్యో అమ్మా అమ్మా తగ్గిపోయలేనైనా తగ్గిపోయింది అట్లే. అమ్మా అమ్మా తగ్గిపోయలేనైనా ఫోన్ చేసాక అప్పుడే తగ్గిపోతుంది. ఎవరిని అక్కడ అంబులెన్స్ వాళ్ళు అక్కడ కరెక్ట్ ఫోన్ చేసేందుకు తగ్గిపోతుంది. అయ్యో వాని పెండ్లం పాప కాలగ్గాయలు అమ్మి తెచ్చిచ్చింది. ఇంకా అది పగలు కుట్టేసినావేమో. అయ్యో కడుపు చేసేసి గమ్మును కూర్చోన్నాడు ఆడ. ఆమె సచ్చా అంతే. బాబు ఏమ్మా ఇప్పుడు ఎట్లుందమ్మా? ఏమో నాకు చలి జరమా. కడుపు ఎట్లుందని? కడుపు ఏమ్మా ఏమ్మా? అయ్యా నా కొడక, రండ నా కొడక, దాత నా కొడక, బిడ్డ ఎడమకాలు పట్నాలు బట్టి పరకుతాండవు కదరా. నోరు కొట్టుకుంటే ఎట్లా నీకు తెలుస్తాండి? రే మాకు ఆడవాళ్ళకు ఆ వస్తువులు ఏడున్నాయో తెలుసు. మగనా బట్టలకేమే 100 రూపాయలు సంపాదిస్తారు, 90 రూపాయలు నా సాడు తాగుతారు, 10 రూపాయలు తెచ్చిస్తారు మా చేతికి. అబ్బా 90 రూపాయలు చాడు తాగుతాం బాబు. మా అమ్మ తాలా జలను ఏమి
మా చుల్లి పిని పడతాను బా. అయ్యో నటినే చదువాలంతా బాగుంటు కదమ్మా. చేరన్న పొండ్లో పిలుచుకొని వచ్చారు కదమ్మా. ఏమి ఎట్లా తెస్తాను అయిపు జ్వరం అంటే ఇక్కడ చావు ముందర బట్టికిరా ఏమ్మా ఇట్లా నీకు ఎప్పుడు నువ్వు ముక్కులేకమ్మా నువ్వు తీమ్మా ముక్కులేక బాబు కాదు ఇంత బాధపడతాను వాయిపాటికి పోయినాడమ్మా. ఎవరు నాయనా? నీ మొగుడుమ్మా. అయ్యో మగవారి పొందిపుడు మగవారి పొందిపుడు కడుపు చేస్తే అడుగుతో డానా కొడుకురు చూసేది. నీ వాళ్ళు మొట్టమొదటి నీ తాడు తెంప నీ తాడు తీసి అంగడి దగ్గర పెట్టా కొట్టేసిన నా కొడుకుని ఎట్లా బాబు మంత్రాసాన్ని ఇప్పుడు ట్రైన్ పురుగు ఒకటి దాంట్లో అక్కడ కట్టేస్తా కాళ్ళకి. ఏంది ఇది? నేను ఇక్కడ కాలు చంపుకొని ఇక్కడ తలకాయ పెట్టి పొనుకుంటా తొందరగా ఒక మంత్రసాన్ని పిలుచుకొని ఇక్కడ చంప పిల్లోడు చూసుకో నన్నే మొగ లోపల పండుకోప గుళ్ళకి. నేను నడచలేను అయినా ఏమ్మా నన్ను అట్లా మొగిలి తాగి చేరిచేయరా. ఇప్పుడు చేర్చింది అది కాక మళ్ళా చేరుతున్నా నిండు మంచి మా ఇల్లు అట్లా చేరితే కాదు అప్పలప్పని మధ్యతో పాకునిచ్చిన అమ్మలా పట్టుకుని కన్నానికి పుట్టిన బట్టన కలిగి పుట్టినది. ఉన్నీళ్ళు పడమ్మా. నేను నడచలేను బాబు, నన్ను అట్లా మా ఇల్లు చేర్చి బాబు. నాకేం కర్రం వచ్చమ్మా నీతో. నువ్వు చిన్నగా పోతా ఉండి ఉమ్మ నీరు పోతే అన్న కొడుకు ఉమ్మ నీరు తిట్టు ఉమ్మలే నీళ్ళు ఉమ్మ నీరే బాయ్. ఎంత అంత దూరమా ఎక్కడ దూరం ఎంత దూరం బాయ్ ఎంత దూరమా. ఏంది బిడ్డ అడ్డం తిరిగిన వాళ్ళు చూసినాము, కానుపు కాక ఆపరేషన్ చేసిన వాళ్ళు ఎంత ఉల్లాటం పడేకాడితే నేను ఆడ చూడలేదు రప్ప. ఎవరైనా పెళ్ళి కానీ పెట్టుంటే పెళ్ళి కూడా చూసుకోరు ఏమో ఏమో ఉల్లాటం చూసి. ఈ ఊర్లో ఎవరైనా కాన్ఫరెన్స్లు ఉంటారక అట్లా పేరు చెప్పండి సమ్మె. ఎవరా? సరస్వతి ఓ సరస్వతి ఓ ఎవరా? ఆయమ్మద్దురే మొన్న కాల్ చేసుకొని ఏం నీకు రాగం వచ్చింది అదే ఏదో చచ్చిపోయినమ్మా. ఏం ఇట్లొచ్చి చచ్చింది అదే నేటికి పిలిచినా ఏం నువ్వు వచ్చినది ఇట్లా నీ మంత్రసాన్ని బట్టలు వేసుకొని చచ్చినావా? నాకేం కర్రం పట్టిన అయినా కాదు నొప్పులు అంటాడు. ఉడికి నీళ్ళు పోసుకొని అంటే బిర్రె బిత్తులు వచ్చినది అమ్మా. అదే నిప్పేసి వచ్చేసావు తల్లి బా. ఒక రెండరేమో ఊర్లో అట్లా వచ్చిందంటే అబ్బా వీళ్ళ దగ్గర పనిచేసాకంటే ఎగిరిపడి చచ్చిపోయేది మేలు రప్ప. ఊరిలో సరస్వతికి పంపించాను. నువ్వేనా అలివేలమ్మ?
అమ్మద్రే మొన్న మా ఊరికి ఏ ఊరికి అడుగు పిలుచుకొని వినా అంటే మాడదప్పేది కాదురా అలివేలు కంపలు కూల్ చదివినా బంగారు అట్లా మగబెట్టి పుట్టింటే బొడ్డుగా అలివేలంటే బెల్లం కోసి ఇట్లా ఎగరేసుకుంటోందిరా నీకేర కోసేసింది నా కొడక అలివేలమ్మా మళ్ళీ ఎట్లా అంటాయి మా మంత్రసాన్ని పిలుచుకుంటాలే ఓహోయ్ ఓయ్ రాయే మరదాలా అందాల మరదాలా ఓహో బాబు చంటి